ఓడలు బండ్లవుతాయి, బండ్లు ఓడలవుతాయి అన్న సామెత ఇప్పుడు అంతర్జాతీయ చమురు సామ్రాజ్యంలో అక్షరాల నిజమైంది. భూగోళ రాజకీయాల్లో ఎవరు ఊహించని ఒక మైండ్ బ్లోయింగ్ మహా ట్విస్ట్ ఇప్పుడు ప్రపంచాన్ని షేక్ చేస్తోంది. ప్రపంచంలోనే సెకండ్ లార్జెస్ట్ ఆయిల్ ఎక్స్పోర్టర్ రష్యా ఇవాళ పెట్రోల్, డీజిల్ కోసం తీవ్రమైన కట్టకట్టలాడుతోంది. ఈ కష్టాల నుంచి గట్టెక్కడానికి రష్యా ఏం చేస్తుందో తెలుసా? ప్రపంచంలోనే టాప్ థర్డ్ క్రూడ్ ఆయిల్ దిగుమతిదారిగా ఉన్న భారతదేశం సాయం కోరింది. అవును, రష్యా చమురును కొని శుద్ధి చేసి మళ్ళీ పెట్రోల్ను అదే రష్యాకు భారత్ ఎగుమతి చేస్తోంది. అయితే రష్యాకు చైనా అత్యంత ఆప్తమిత్రుడైన పెట్రోల్ కోసం భారత్నే ఎందుకు నమ్ముకుంది? రష్యా వ్యూహం వెనుక ఉన్న అసలైన అంతర్జాతీయ చదరంగం ఏంటి? ఆపదలో ఆదుకునేవాడే నిజమైన స్నేహితుడని భారత్ ఎలా నిరూపించింది? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. రష్యా పెట్రోల్ కష్టాల కారణాలేంటి? భారత్ నుంచే రష్యా పెట్రోల్ ఎందుకు కొంటోంది? మిత్రుడు చైనాను రష్యా ఎందుకు వద్దనుకుంది? ఓడలు బళ్ళవుతాయి, బళ్ళు ఓడలవుతాయన్నది సామెత. దీని అర్థం పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు, అవి తారుమారవుతాయన్నది ఈ సామెత ఉద్దేశం. ఇప్పుడు అంతర్జాతీయ వేదికపై ఇలాంటి ట్విస్టే చోటు చేసుకుంది. ప్రస్తుతం ప్రపంచంలోనే రెండో అతిపెద్ద చమురు ఎగుమతి చేస్తున్న దేశం రష్యా. నిత్యం 4 కోట్ల బ్యారెళ్లకు పైగా ముడి చమురును మాస్కో దిగుమతి చేస్తుంది. ఆ దేశ ఆర్థిక వ్యవస్థలో ఈ చమురు ఎగుమతుల వాటానే 20% ఉంది. ప్రపంచంలోనే అత్యధిక చమురు నిల్వలు ఉన్న దేశాల్లో ఒకటి రష్యా. ఇప్పుడు ఈ దేశం ప్రపంచంలోనే టాప్ థర్డ్ క్రూడ్ ఆయిల్ దిగుమతిదారు దేశంగా ఉన్న భారత్ నుంచి పెట్రోల్ కొంటోంది. అంటే నిన్నటి వరకు చమురును భారత్కు ఉత్పత్తి చేసిన రష్యా ఇప్పుడు భారత్ నుంచి పెట్రోల్, డీజిల్ పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తోంది. భౌగోళిక రాజకీయాల్లో ఇది ఊహించిన బలుపు. ఇక్కడే చాలా మందికి అనుమానం వస్తుంది. ప్రపంచంలోనే ముడి చమురును అత్యధికంగా దిగుమతి చేసుకునే దేశాల్లో భారత్ ఒకటి. మరి అలాంటి దేశం ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద ముడి చమురు ఎగుమతిదారు రష్యాకు పెట్రోల్ ఎగుమతి చేస్తోంది. అసలు ఎందుకు భారత్ ఇలాంటి పరిస్థితికి ఎలా వచ్చింది? తాజా నివేదికల ప్రకారం చూస్తే భారత్ నుంచి ఇప్పటికే 60,000 మెట్రిక్ టన్నుల పెట్రోల్ రష్యాకు రవాణా అయింది. చమురు ట్యాంకర్లు ఇప్పటికే రష్యాకు బయలుదేరిపోయాయి. అంతేకాదు, మాస్కో మరో 4 లక్షల మెట్రిక్ టన్నుల పెట్రోల్ కోసం భారత్ ఆర్డర్ ఇవ్వాలని భావిస్తోంది. మరి ప్రపంచంలోనే అగ్రగామి చమురు దేశమైన రష్యా భారత్ నుంచి ఇంధనాన్ని ఎందుకు కొనుగోలు చేస్తోంది? ఈ ప్రశ్న ఎందుకు వస్తోందంటే, రష్యా దగ్గర అపారమైన ముడి చమురు నిల్వలు ఉన్నాయి. అయితే ఆ క్రూడ్ ఆయిల్ ని వినియోగించడానికి వీలుగా శుద్ధి చేయాల్సి ఉంటుంది. భూమి నుంచి తీసిన ముడి చమురును శుద్ధి ప్రక్రియ కోసం రిఫైనరీలకు పంపుతారు. అక్కడ హీటింగ్, కూలింగ్ ప్రక్రియ ద్వారా ముడి చమురును శుద్ధి చేస్తారు. ఆ ప్రక్రియ పూర్తయ్యాకనే మనకు పెట్రోల్, డీజిల్, జెట్ ఇంధనం, ఎల్పీజీ వంటి తుది ఉత్పత్తులు లభిస్తాయి. కాబట్టి ముడి చమురును వెలికి తీయడం అనేది మొదటి దశ మాత్రమే. ఆ చమురును ఉపయోగించాలంటే దాన్ని తప్పనిసరిగా శుద్ధి చేయాలి. ఈ ఏడాది జనవరి వరకు రష్యా ఈ పని సొంతంగానే చేసుకోగలిగింది. కానీ రష్యాకు చెందిన చమురు శుద్ధి సామర్థ్యాన్ని ఉక్రెయిన్ దెబ్బతీసింది. గత 3 నెలల్లో రష్యాకు చెందిన 33 రిఫైనరీల్లో 24 రిఫైనరీలను ఉక్రెయిన్ ధ్వంసం చేసింది. పెద్ద ఎత్తున డ్రోన్లతో దాడులు చేస్తోంది. దీంతో మాస్కో చమురు శుద్ధి సామర్థ్యం 40% మేర పడిపోయింది. సహజంగానే ఆ దేశం ఇప్పుడు తీవ్రమైన పెట్రోల్, డీజిల్ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఈ విషయాన్ని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా అంగీకరించారు. వాహనదారులకు, వ్యాపారాలకు సమస్యలు ఉన్న విషయం తెలుసని పుతిన్ చెప్పారు. పెట్రోల్ బంకుల వద్ద క్యూ లైన్లు దురదృష్టవశాత్తు అలాగే ఉన్నాయని పుతిన్ స్పష్టం చేశారు. ప్రస్తుతం రష్యాలో దేశీయంగా పెరుగుతోన్న ఇంధన డిమాండ్ కారణంగా రష్యా తన 11 వేర్వేరు టైం జోన్లలో ఇప్పటికే ఇంధన రేషనింగ్ను అమలు చేస్తోంది. రేషనింగ్ అంటే ప్రజలకు లిమిట్లో ఇంధనం సరఫరా చేస్తోందన్నమాట. అంతేకాదు, శుద్ధి చేసిన చమురు ఎగుమతులపై రష్యా అధ్యక్షుడు నిషేధం విధించారు. దేశీయ వినియోగదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పెట్రోల్, జెట్ ఇంధనం ఎగుమతులపై తాత్కాలికంగా పూర్తి నిషేధాన్ని విధించారు. డీజిల్ ఎగుమతులపై కూడా పూర్తి నిషేధం విధించాలా వద్దా అనే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. కానీ కేవలం ఎగుమతుల నిషేధం మాత్రమే సరిపోవడం లేదు. రష్యాలోని దాదాపు ప్రతి ప్రధాన నగరంలోనూ పెట్రోల్ బంకుల వద్ద భారీ క్యూలైన్లు కనబడుతున్నాయి. అందుకే రష్యా పెట్రోల్, డీజిల్ను దిగుమతి చేసుకోవాలని భావిస్తోంది. అందుకు సరిగ్గా సరిపోయే దేశం భారత్. రష్యా రాజకీయ సమీకరణలకు భారత్ అచ్చం అతికినట్లు సరిపోతుంది. ముడి చమురును అత్యధికంగా దిగుమతి చేసుకునే దేశాల్లో భారత్ 3వ స్థానంలో ఉండొచ్చు. కానీ ప్రపంచంలోనే శుద్ధి చేసిన పెట్రోల్, డీజిల్ దిగుమతి చేసే టాప్ దేశాల్లో భారత్ సాధారణంగా 2 కారణాల కోసం ముడి చమురును దిగుమతి చేసుకుంటూ ఉంటుంది. మొదటిది దేశీయ ప్రజల అవసరాల కోసం, రెండోది ఇతర దేశాల డిమాండ్ తీర్చడం కోసం. ఉదాహరణకు యూరోప్నే తీసుకుందాం. ఇటీవలి సంవత్సరాల్లో యూరోప్కు భారత్ చేసే చమురు ఎగుమతులు 58% పెరిగాయి.
కాబట్టి పెట్రోల్ డీజిల్ కావాల్సిన ఏ దేశమైనా భారత్ నుంచి కొనుగోలు చేయవచ్చు. రష్యా ఇప్పుడు సరిగ్గా అదే చేస్తోంది. మాస్కో తన ఇంధన కొరత సమస్యకు ముగింపు పలకాలను చూస్తోంది. అందుకోసం భారతీయ రిఫైనరీల వైపు రష్యా మొగ్గు చూపించింది. ఇక్కడే చాలా మందికి మరో అనుమానం వస్తుంది. రష్యా చైనా ఇప్పుడు నో లిమిట్ ఫ్రెండ్స్. పైగా పెట్రోల్ డీజిల్ దిగుమతి చేసుకోవడానికి చైనా అనుకూలం. భారత్ నుంచి దిగుమతి చేసుకోవడం వ్యయ ప్రయాసాలకు సంబంధించిన సమస్య. ఎందుకు చైనా నుంచి పెట్రోల్ డీజిల్ రష్యా దిగుమతి చేసుకోవడం లేదు? దీనికి ముఖ్యంగా 3 కారణాలున్నాయి. మొదటి కారణం చమురు శుద్ధి వ్యాపార సమీకరణాలు. రష్యా నుంచి భారీ ఎత్తున ముడి చమురును భారత్ దిగుమతి చేసుకుంటోంది. ప్రస్తుతం భారత్ దిగుమతి చేసుకునే చమురులో సగానికి పైగా రష్యా నుంచే వస్తోంది. అంటే రష్యా తన సొంత ముడి చమురు నుంచి తయారైన పెట్రోల్ను అంతర్జాతీయ ట్రేడర్ల ద్వారా భారత్ నుంచి తిరిగి కొనుగోలు చేస్తోంది. ఇది ఇరు దేశాలకు పరస్పర లాభదాయకమైన వ్యాపార చక్రంగా మారింది. ఇక రెండో కారణం చైనా సొంత డిమాండ్. చైనా కూడా భారత్ మాదిరిగానే పెద్ద ఎత్తున రష్యా చమురును దిగుమతి చేసుకుంటోంది. పెట్రోల్ డీజిల్ ఎగుమతులపై కఠినమైన పన్ను నిబంధనలు విధిస్తుంది. దీనికి తోడు రష్యాకు పెట్రోల్ ఎగుమతి చేస్తే పాశ్చాత్య దేశాలు ఆంక్షలు విధిస్తాయేమోనని చైనా భయపడుతోంది. ఇక మూడో కారణం రష్యా ఇటీవల తన పన్ను నిబంధనలను సవరించింది. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ఇంధనానికి సబ్సిడీలను ప్రకటించింది. విశేషం ఏంటంటే ఈ ఇంధన దిగుమతి సబ్సిడీలను భారతదేశ రవాణా ఖర్చులు, ధరల ఆధారంగా రష్యా పార్లమెంట్ రూపకల్పన చేసింది. ఇది రష్యా భారతదేశాల మధ్య ఉన్న ప్రత్యేక ఆర్థిక అవగాహనను స్పష్టం చేస్తోంది. ఓవరాల్గా చెప్పాలంటే చైనా కంటే భారత్ను రష్యా ఎక్కువగా నమ్ముతోంది. పైగా భారత్ తన ముడి చమురులో అత్యధిక భాగాన్ని రష్యా నుంచే దిగుమతి చేసుకుంటోంది. జూన్లో ఢిల్లీ దిగుమతి చేసుకున్న రష్యన్ చమురు రికార్డు స్థాయికి చేరుకుంది. అదే చమురును దేశంలో భారత్ శుద్ధి చేస్తోంది. మళ్ళీ ఆ ఇంధనాన్ని తిరిగి రష్యాకు అమ్ముతోంది. కాబట్టి ఇరు దేశాలకు ఇక్కడ ఏం జరుగుతోందో పూర్తిగా తెలుసు. భారత్ పెట్రోల్ డీజిల్ ఇస్తుండటంతో రష్యా సంతోషంగా ఉంది. ఎందుకంటే తన సొంత ముడి చమురు నుంచే తయారైన పెట్రోల్ డీజిల్ను ఆ దేశం పొందుతోంది. భారత్ కూడా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఢిల్లీ ఆర్డర్ బుక్ అంతకంతకు పెరుగుతోంది. ఇరు దేశాల మధ్య ఉన్న ఈ పరస్పర నమ్మకం కారణంగానే భారత్ నుంచి పెట్రోల్ డీజిల్ ను రష్యా కొనుగోలు చేస్తోంది. ఇక రెండో కారణం ఇరు దేశాల మధ్య ఉన్న స్నేహం. ఫిబ్రవరి 2022లో ఉక్రెయిన్ పై రష్యా తన ప్రత్యేక సైనిక చర్యను ప్రారంభించిన తర్వాత పాశ్చాత్య దేశాలు మాస్కోకు వెన్నుపోటు పడడానికి ఎక్కువ టైం తీసుకోలేదు. రష్యాపై పెద్ద ఎత్తున ఆంక్షలు విధించాయి. రష్యన్ ఆస్తులను అమెరికా మిత్రదేశాలు జప్తు చేశాయి. చమురు వ్యాపారాన్ని నిలిపివేశాయి. మరోవైపు భారత్ మాత్రం రష్యా నుంచి చమురును పెద్ద ఎత్తున కొనుగోలు చేసింది. రష్యాకు భారత్ అండగా నిలిచింది. ప్రతిగా భారీ డిస్కౌంట్లను భారత్కు క్రెమ్లిన్ ఆఫర్ చేసింది. ఈ వ్యవహారంలో ఎక్కడా నీతి సూత్రాలు వల్లించడం కానీ బెదిరింపులకు పాల్పడడం కానీ భారత్ చేయలేదు. తన ఆర్థిక వ్యవస్థ కుప్పకూలకుండా కాపాడుకోవడానికే రష్యాకు చమురు విక్రయిస్తోంది. ఆర్థిక వృద్ధిని కొనసాగించడానికి భారత్కి ఇంధనం కొనుగోలు చేస్తోంది. దీన్నే విన్ విన్ సిచ్యువేషన్ అంటారు. ఈ రోజు మాస్కో పెట్రోల్ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న తరుణంలో ఢిల్లీ అండగా నిలుస్తోంది. ఆపదలో ఆదుకునేవాడే నిజమైన స్నేహితుడనే సామెత మీరు వినే ఉంటారు. అది ప్రత్యక్షంగా ఎలా సాకారం అవుతుందో చూడాలి అనుకుంటే భారత్ రష్యా వైపు చూస్తే సరిపోతుంది.